కొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కర్నూలు జిల్లాలో ఆ మాజీ ఎంపీ పరిస్థితి ఎటు కాకుండా పోయిందా? ఇటీవలే ఆ నేతను తన సొంత నియోజకవర్గానికి బదిలీ చేసిన ఆ నేత మాత్రం టెన్షన్ పడుతున్నారా? వచ్చే ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గం నుంచే ఇబ్బంది రావచ్చని టెన్షన్ పడుతున్నారా? అసలు తన సొంత నియోజకవర్గంలో ఈ నేతకు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆంధ్రప్రదేశ్ వైసీపీలో కీలక మార్పులు జరుగుతున్నాయి. వచ్చే ఎన్నికలే టార్గెట్గా వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇన్ఛార్జీలను మారుస్తున్నారు. ఇటీవల కొన్ని నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను మార్చారు. ఇందులో మాజీ ఎంపీ బుట్టా రేణుకను కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పించి ఆమెను కర్నూలు పార్లమెంటు సమన్వయకర్తగా నియమించారు. ఇప్పుడు బుట్టా రేణుకను ఎమ్మిగనూరు ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పించి వైసీపీ నాయకత్వం మరోసారి తప్పు చేసిందనే చర్చ జరుగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో అభ్యర్థులను ఇష్టారీతిన మార్చిన జగన్ పార్టీ ఓటమికి అభ్యర్థుల మార్పే కారణంగా గుర్తించారు. ఇప్పుడు కూడా అభ్యర్థులను మారుస్తుండడంపై సొంత పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గతంలో కర్నూలు ఎంపీగా బుట్టా రేణుక విజయం సాధించారు. ఆమె మరోసారి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించాలని భావిస్తున్నారు. కానీ బుట్టా రేణుకను కర్నూలు పార్లమెంటు ఇన్ఛార్జిగా నియమించడంతో బుట్టా రేణుక సామాజిక వర్గం ఫ్యాన్ పార్టీకి సహకరించకపోవచ్చనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే గతంలో వైసీపీ నుంచి బుట్టా రేణుక కర్నూలు పార్లమెంటు సభ్యురాలుగా గెలిచారు. అయితే అప్పట్లో వైసీపీ అధికారంలోకి రాకపోవడంతో ఆమె పార్టీ మారాడు. టీడీపీలోకి వెళ్లినా ఆమెకు సరైన ప్రాధాన్యత లభించకపోవడంతో తిరిగి వైసీపీ చెంతకు చేరారు. మొన్నటి ఎన్నికల్లో బుట్టా రేణుకకు ఎమ్మిగనూరు అసెంబ్లీ టికెట్ను జగన్ ఇచ్చారు. అయినప్పటికీ ఓటమి పాలయ్యారు. ఇందుకు కారణం ఆమెకు సొంత పార్టీ నేతలతో పాటు సొంత సామాజిక వర్గం సహకరించలేదనే ప్రచారం ఉంది. వాస్తవానికి ఎమ్మిగనూరు, కర్నూలు జిల్లాలో ఎక్కువగా బుట్టా రేణుక సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఉన్నారు. అందుకే ఎమ్మిగనూరు నుంచి వచ్చే ఎన్నికల్లో తిరిగి పోటీ చేయాలని బుట్టా రేణుక అక్కడ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుని పార్టీ క్యాడర్కు అందుబాటులో ఉంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీకి అనుకూలంగా మారుతుందని, అన్నీ అనుకున్నట్లు జరిగితే తాను ఎమ్మిగనూరు ఎమ్మెల్యే కావచ్చని బుట్టా రేణుక నిన్న మొన్నటి వరకు భావించారు. కానీ ఒక్కసారిగా పార్టీ నాయకత్వం ఆమెను అక్కడి నుంచి తప్పించి కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించడంతో ఆమె నిరాశకు గురయ్యారు. మరోవైపు ఎమ్మిగనూరులో మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి వర్గానికి బుట్టా రేణుకకు మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. అందుకే వైసీపీ నాయకత్వం ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ సామాజిక వర్గం కోణంలో అది పార్టీకి ఇబ్బంది తెచ్చిపెడుతుందని భావిస్తున్నారు. ఎమ్మిగనూరు వైసీపీ ఇన్ఛార్జిగా చెన్నకేశవరెడ్డి కుమారుడు రాజీవ్ రెడ్డిని నియమించారు. ఈ విషయంలో బుట్టా రేణుక వర్గంలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. అయితే ఇద్దరిని చెరోచోటికి పంపామని, అంతా సెట్ అయినట్లేనని పార్టీ నాయకత్వం భావిస్తున్నా భవిష్యత్తులో మాత్రం రాజకీయంగా ఇబ్బందులేనన్న చర్చ జరుగుతోంది. అంతేకాదు వైసీపీ హైకమాండ్ తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలతో కర్నూలు జిల్లాలో పార్టీకి పూర్వ వైభవం కష్టమేనన్న టాక్ వినిపిస్తోంది. మొత్తం మీద మాజీ ఎంపీ బుట్టా రేణుక సైలెంట్గా ఉన్నప్పటికీ ఎన్నికల నాటికి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. కొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.